హలో ఎస్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు యూపీఎస్సీ మెంటర్షిప్ సిరీస్. తెలుగు మీడియంలో ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు నేను మాట ఇచ్చాను, ఒక మంచి సిరీస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ లాంచ్ చేస్తున్నానని. అందులో భాగంగానే తెలుగు మీడియంలో ఎన్సీఆర్టీస్ ఎలా చదవాలి, నోట్స్ ప్రిపరేషన్ ఎలా ఉండాలి, పాతవి చదవాలా కొత్తవి చదవాలా, అసలు ఎలా చదవాలి, కంప్లీట్ రోడ్ మ్యాప్ 90 డేస్లో ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలనేది నేను పూర్తిగా ఈ వీడియోలో మీకు చెప్తాను. ఇది నేనే ఓన్గా నా ప్రిపరేషన్ టైంలో నేను చేసుకున్న నోట్స్ ప్రిపరేషన్ ప్లాన్ నేను మీకు ప్రజెంట్ చేస్తాను. ఇది చాలా స్మార్ట్ వే ప్రిపరేషన్, చాలా హెల్ప్ అవుతుంది. చూడండి లాస్ట్ వరకు కూడా. ఒక 40 మినిట్స్ వీడియో ఉండొచ్చు, కానీ మీకు చూసినట్లయితే చాలా హెల్ప్ అవుతుంది. 100% ఇది తెలుగు మీడియం వాళ్ళకి కాదు, ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కూడా ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఈ ఎన్సీఆర్టీస్ అనేవి తెలుగు మీడియం అభ్యర్థులతో పాటు ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అయ్యే యాస్పిరెంట్స్ కూడా చాలా బేసిక్స్ కాబట్టి ఈ వీడియో మీరు కూడా చూడవచ్చు. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. అసలు ఈ ఎన్సీఆర్టీస్ ఎందుకు చదవాలి? అసలు ఎందుకు చదవాలి? ఫస్ట్ క్వశ్చన్, ఎందుకు చదవాలి అంటే మనకు ఈ యూపీఎస్సీ ప్రిపరేషన్లో లేదంటే ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఎనీ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి, గ్రూప్ 1 స్థాయి ఎగ్జామ్స్కి బేసిక్స్ కావాలి. అంటే పాలిటీ అవ్వచ్చు, జాగ్రఫీ, హిస్టరీ, ఇలా సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, మనకు ఆ బేసిక్స్ రావడానికి ఎన్సీఆర్టీ చదవాలి ఫస్ట్ థింగ్. అదేవిధంగా మన స్టాండర్డ్ బుక్ చదవడానికైనా లేదంటే ఫర్దర్గా కాన్సెప్ట్ బిల్డ్ చేసుకోవడానికి సరే ఒక ఫౌండేషన్ ఉండాలి. అదేవిధంగా ఒక అంశాన్ని మనం అర్థం చేసుకోవడానికి కాన్సెప్చువల్ క్లారిటీ ఉండాలి. ఈ 3 బేసిక్స్, ఫౌండేషన్, అదేవిధంగా కాన్సెప్ట్ క్లారిటీ రావాలంటే మీరు ఎన్సీఆర్టీ చదవాలి, ఏమాత్రం స్కిప్ చేయకూడదు. సార్ మీరు బయట మార్కెట్లో నాకు పలానా ఇన్స్టిట్యూట్ నాకు సమ్మరీ నోట్స్ ఇస్తుంది సార్, నేను అవి చాలా బాగున్నాయి, మీరు అవి ప్రిపేర్ అవ్వచ్చు అంటే వద్దు. ఫస్ట్ మీరు టెక్స్ట్ బుక్స్నే, ఈ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ని చదవండి, ట్రై చేయండి, అప్పుడు మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, చదవడం వల్ల మీకు రీడింగ్ స్కిల్స్ పెరుగుతాయి. అదేవిధంగా ఆ బుక్ని చదవడం వల్ల రేపొద్దున మీరు ఫైల్ చదివేటప్పుడు ప్రతి లైన్ని, ప్రతి అంశాన్ని క్లుప్తంగా చదివి ఫర్దర్గా మీరు ఆఫీసర్గా అయినప్పుడు ఆ వర్క్ చేసే విధానంలో ఆ టైంలో మీకు చాలా హెల్ప్ అవుతుంది ఒక ఆఫీసర్ లైఫ్లోని. ఎందుకంటే చాలా ఫైల్స్ వస్తాయి, దాన్ని మనం డీటెయిల్గా చదవాలి, మనం అర్థం చేసుకోవాలి లైన్ టు లైన్. కాబట్టి ఆ స్కిల్ కూడా ఇక్కడ ఇంప్రూవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఈ టెక్స్ట్ బుక్స్ చదవడం వల్ల మీకు మెయిన్స్ టైంలో అవ్వచ్చు, సీసెట్ టైంలో అవ్వచ్చు, మీకు ఆ రీడింగ్ స్కిల్ అని చాలా హెల్ప్ అవుతుంది. గాట్ ఇట్? ఇది పక్కన పెడితే ఇంకా ఎన్సీఆర్టీస్ చదవాలి. ఎందుకంటే సెకండ్ పాయింట్, ఇది మనకి అథెంటిక్ అండ్ రిలయబుల్ గవర్నమెంట్ సోర్స్. ఇది ఎన్సీఆర్టీ బుక్స్ అనేవి మనకి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వమే ఎన్సీఆర్టీస్ ప్రింట్ చేస్తుంది అనమాట. ఇక ప్రిలిమ్ స్థాయిలోను, మెయిన్ స్థాయిలోను చాలా హెల్ప్ అవుతుంది. దీని వెయిటేజ్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట, బేసిక్స్ మనకు వస్తాయి. ఇక నెక్స్ట్ స్టాండర్డ్ బుక్స్ చదవడానికి ఏదైతే మనకి పాలిటీ లక్ష్మీకాంత్, వివేక్ సింగ్, రమేష్ సింగ్ బుక్స్, ఓకే, బిపిన్ చంద్ర, లేదంటే ఈ బుక్స్ చదవడానికి మనకి ఈ ఎన్సీఆర్టీస్ హెల్ప్ అవుతాయి. ఈ 4 రీజన్స్ వల్ల మీరు ఈ ఎన్సీఆర్టీ చదవాలి. వీటిని ఏ మాత్రం 100% మీరు స్కిప్ చేయకూడదు. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎన్సీఆర్టీస్? ఎందుకు అసలు దీని ఇంపార్టెన్స్ ఏంటంటే ప్రిలిమ్స్లో డైరెక్ట్గా 2 క్వశ్చన్స్ ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటాయి. ఎవ్రీ ఇయర్ డబుల్ డిజిట్ అయితే మన క్వశ్చన్స్ ఒక 15 to 20 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ప్రిలిమ్ స్థాయిలో డైరెక్ట్ కావచ్చు, ఇండైరెక్ట్ కావచ్చు, మనకి ఎన్సీఆర్టీస్ బుక్స్ నుంచే రావడం జరుగుతుంది. కాబట్టి దీనికి అంత ఇంపార్టెన్స్ ఉంది. అదేవిధంగా మీకు మెయిన్స్ ఆన్సర్ రైట్ ప్రాక్టీస్ చేసేందుకు బేసిక్ కాన్సెప్ట్స్ అవసరం అవుతాయి కదా, అది కూడా మీకు బిల్డ్ అవుతుంది. అంత ఇంపార్టెన్స్ ఉంది దీనికి. ఇక నెక్స్ట్ మెయిన్స్ విషయాన్ని చూసుకున్నట్లయితే, మెయిన్స్ లో మీకు చూడండి జిఎస్ 1-2-3లో సిలబస్ లో మీకు 35 to 45% సిలబస్ మీకు ఎన్సీఆర్టీ స్టాటిక్ కవర్ అవుతుంది. అంటే మీకు 1, 2, 3 జిఎస్ పేపర్స్ ఉన్నాయి కదా, ఇందులో మీకు సిలబస్ 100% ఉంటే ఇందులో మీకు ఎన్సీఆర్టీ చదవడం వల్ల మెయిన్స్ లో మీకు 35 to 45 మీకు అయితే హెల్ప్ అవుతుంది. కాబట్టి మీరు ఎన్సీఆర్టీలు చదవాలి. ఓకే, ఫస్ట్ మెయిన్స్. ఇక నెక్స్ట్, ఎవరైతే నాన్ హ్యుమానిటీ స్టూడెంట్స్ ఉంటారో అంటే ఎవరు? సైన్స్ స్టూడెంట్స్.
బిఎస్సి వాళ్ళు అవ్వచ్చు, లేదంటే బీఫార్మసీ వాళ్ళు, లేదంటే బీటెక్ వాళ్ళు, బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ వాళ్ళు. ఓకే, అంటే ఈ సోషల్ సబ్జెక్ట్స్ లేని వాళ్ళు ఈ సైన్స్ స్టూడెంట్స్కి బేసిక్స్. ఎందుకంటే ఈ మనకి ఇక్కడ పాలిటీ అంటారు, హిస్టరీ అంటారు, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, సొసైటీ, ఏంటి ఇలా మనకి మల్టిపుల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటారు, ఎథిక్స్ అంటారు. మరి ఇవన్నీ మాకు ఎప్పుడు వస్తాయి సార్ సైన్స్ స్టూడెంట్స్ కంటే? ఎన్సీఆర్టీ చదివితే మీకు బేసిక్స్ వస్తాయి. గాట్ ఇట్? ఎందుకంటే మనం 10th వరకు చదువుకున్నా సరే, 10th వరకు మనం చదువుకున్నా సరే 10th తర్వాత సైన్స్ టీమ్కి వెళ్ళిపోతాం, బైపీసీ, ఎంపీసీ అలాగే వెళ్ళిపోతాం. తర్వాత బీటెక్లని మనం డాక్టర్, ఎంబీబీఎస్కి వెళ్ళిపోతాం. మరి అప్పుడు పరిస్థితి. కాబట్టి మనకి ఈ బేసిక్స్ రావాలంటే ఎన్సీఆర్టీస్ మీద చదవాలి బుక్స్ని. ఓకే, వీళ్ళకి హెల్ప్ అవుతుంది ఎన్సీఆర్టీస్. మరి బీఏ బీకామ్ వాళ్ళు కూడా, అంటే మీరు బీఏ బీకామ్ వాళ్ళు ఈ చేసిన వాళ్ళు మీరు చదవాల్సిన అవసరం లేదా అంటే మీరు వీళ్ళకి అంత తోపు అయితే వీళ్ళు కూడా చదవాలి. ఎందుకంటే బీఏ బీకామ్ చదువుకున్నా సరే వాళ్ళు స్పెసిఫిక్గా ఫర్ సపోజ్ బీకామ్లో ఏం చేస్తారు, వాళ్ళు కంప్యూటర్ సైన్స్ అని, ఎకనామిక్స్ అని కొన్ని సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవుతారు. బీఏలోనే హిస్టరీ, ఎకానమీ, పాలిటీ ఇటువంటి కొన్ని చదువుతారు. అన్ని చదవరు కదా, అవన్నీ కూడా చదవాలంటే మళ్ళీ వీళ్ళు కూడా ఎన్సీఆర్టీ చదవాలి. కాబట్టి అందరూ ఎవరైతే డిగ్రీ చేసిన వాళ్ళు అందరూ కూడా చదివితే ప్రిపరేషన్ అయ్యే వాళ్ళకి ఎన్సీఆర్టీస్ హెల్ప్ అవుతుంది. ఇక పెద్ద క్వశ్చన్ ఏంటంటే, అసలు ఎన్సీఆర్టీస్ పాతవి చదవాలా కొత్తవి చదవాలా? ఏంటి సార్ ఇందులో పాతవి ఉన్నాయి కొత్తవి ఉన్నాయి అంటే అవునండి. ఈ ఎన్ఈపీ ఏదైతే ఉందో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020, అదేవిధంగా కరోనా టైంలో, కోవిడ్-19 టైంలో స్టూడెంట్స్కి బర్డెన్ తగ్గించడం కోసం సిలబస్ని డిక్రీజ్ చేసేసింది, సిలబస్ని తగ్గించింది. అదేవిధంగా రీసెంట్గా కొన్ని బుక్స్ కూడా అప్డేట్ చేస్తుంది మన కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో కొత్తవి చదవాలా పాతవి చదవాలంటే రెండింటిలోని మనం అన్ని చదవాల్సిన అవసరం లేదు. పాతవి కొన్ని చదివితే కొత్తవి కొన్ని చదవాలి. గాట్ ఇట్? ఫర్ సపోజ్ హిస్టరీ విషయానికి వస్తే పాతవి చదివితే బెస్ట్ కొన్ని. ఇక ఎకానమీ విషయానికి వస్తే ఫర్ సపోజ్ న్యూ టెక్స్ట్ బుక్స్ చదివితే బెస్ట్. ఎందుకంటే న్యూ టెక్స్ట్ బుక్స్ అప్డేట్ అయ్యాయి కాబట్టి కొత్త చదివితే ఎకానమీకి హెల్ప్ అవుతుంది. అదేవిధంగా పాలిటీ కూడా అప్డేట్ అయింది, కొత్త చదివితే చాలా హెల్ప్ అవుతుంది. ఈవెన్ జాగ్రఫీ కూడా అప్డేట్ అయింది, ఇవి కూడా కొత్త చదివితే హెల్ప్ అవుతుంది. కానీ కొన్ని కాన్సెప్ట్స్ మనకి పాత టెక్స్ట్ బుక్లో చాలా క్లియర్గా మెన్షన్ చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు కాబట్టి పాత చదివితే కూడా మనకి హెల్ప్ అవుతుంది. మరి ఒక విషయం గుర్తుపెట్టుకో సార్, నా దగ్గర చాలా పాతవి ఉన్నాయి, మరి కొత్తవి లేవు, మీరు కొత్తవి దొరుకుతున్నాయి అంటే ఎన్సీఆర్టీ వెబ్సైట్లో మనకి అందుబాటులో ఉన్నాయి, ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే, పీడిఎఫ్లోనే. మీరు ఐప్యాడ్లో అవ్వచ్చు, లేదంటే ట్యాబ్లో అవ్వచ్చు, లేదంటే మీ ల్యాప్టాప్లో అవ్వచ్చు, మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. అర్థమవుతుందా? ఇక పాతవి అంటే పాత చదువుకోండి, కొత్తవి అయితే కొత్తవి చదువుకోవచ్చు. కాకపోతే అది ఎలా అనేది మీకు డీటెయిల్ క్లారిఫై చేస్తాను. అది కూడా మీకు అసలు ఈ ఎన్సీఆర్టీస్ని ఎలా చదవాలి, ఫస్ట్ ఎలా చదవాలి అని చూసుకున్నట్లయితే ఫస్ట్ మీరు 3 phases ఉంటాయండి, 3 విధాలుగా చదవాలి. ఫస్ట్ రీడింగ్లో ఫస్ట్ పేజ్లో మీరు జస్ట్ మన చిన్నప్పుడు కథలు చదువుతాం కదా, ఎలా చదువుతాం, అర్థమైందిలో చూస్తాం అంతే. అందులో మనం కోర్ అర్థం చేసుకుంటాం. అందులో పేర్లు కానీ ఇవన్నీ పక్కన పెట్టినట్లయితే ఆ స్టోరీ ఫస్ట్ కథల బుక్లో చదవండి. లైక్ చందమామ కథల్లో చదవండి. అబ్బా ఇంకా ఇది చెప్తున్నాను. ఓకే, మన చిన్నప్పుడు కథ చదువుతాం కదా, అలా చదవండి. ఒక స్టోరీ బుక్ లాగా ఫస్ట్ చదవండి, జస్ట్ అర్థం చేసుకోండి కాన్సెప్ట్ని. సెకండ్ రీడింగ్లో మీరు ఎనాలిసిస్ చేసుకుంటూ అండర్లైనింగ్ చేసుకుంటూ చదవండి. ఓకే, ఫర్ సపోజ్ అగ్రికల్చర్ ఏదైతే మనకి వ్యవసాయం ఉందో ఆ అగ్రికల్చర్ ఏ విధంగా ఫామ్ అయింది, ఆ వ్యవసాయం ఏ విధంగా వచ్చింది. లేదు అంటే ఎకానమీలో మనకి 3 రంగాలు ఉంటాయి కదా, టెరిషియరీ రంగాలు అంటారు. అందులో మనకి ఇండస్ట్రీ అని, సర్వీస్ అని, అగ్రికల్చర్ ఇలా ఉంటాయి కదా మనకి. అవి ఫస్ట్ అర్థం చేసుకున్న 3 రంగాలు ఉంటాయని చెప్పి, మరి ఆ 3 రంగాల మీద డీప్ అనాలిసిస్, ఏ రంగంలో ఎటువంటి సర్వీసెస్ ఉంటాయి, అసలు ఎలా ఉంటుంది అనేది మీరు చదవాలి, డీప్ అనాలిసిస్ చేయాలి. ఫర్ సపోజ్ మనకు ఏన్షియంట్ హిస్టరీ చదువుతారు. మీరు ఏన్షియంట్ హిస్టరీ చదువుతూ ఉన్నప్పుడు మీరు ఆ ఏన్షియంట్ హిస్టరీని మీరు ఎలా చదవాలి, స్టోరీలు చదవండి. ఫస్ట్ మనకి ఇండస్ సివిలైజేషన్ వ్యాలీ నుంచి స్టార్ట్ అవుతుంది. జస్ట్ స్టోరీలో చదవండి. ఆర్యులు ఎవరు, ఎలా వచ్చారు, మన ద్రవిడియన్స్ ఎలా వచ్చారు,
ఓకే, ఈ మానవ సమాజం ఎలా ఏర్పాటైంది, లేదా ఈ ఒక్కొక్క రాజవంశం ఏ విధంగా ఏర్పడింది, స్టోరీలు చదవండి ఫస్ట్. సెకండ్ దాంట్లో ఏ ఏ రాజవంశానికి చక్రవర్తులు ఎవరు, రాజులు ఎవరు, అవన్నీ డీటెయిల్ చదవండి. వాళ్ళ సామాజిక ఆర్థిక వ్యవస్థ ఏంటి, ఎకనామికల్ సొసైటల్ సిచ్యువేషన్ ఏంటి, ఇవన్నీ చదవండి. నెక్స్ట్ థర్డ్ రింగ్ లో మీరు షార్ట్ అండ్ స్మార్ట్ నోట్స్ తయారు చేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ అర్థం చేసుకున్నారు ఫస్ట్ రీడింగ్ లో, సెకండ్ రీడింగ్ లో మీరు అనాలిసిస్ చేసుకుంటూ అండర్లైన్ చేసుకున్నారు ఇంపార్టెంట్ పాయింట్స్ ని. థర్డ్ రీడింగ్ లో మీరు క్రిస్పీ నోట్స్ రాయాలి. ఇక్కడ నోట్స్ అంటే మీరు ఒక కాన్సెప్ట్ మీద ఈజీగా మీరు ఒక 2-3 పేజీలో రాస్తే సరిపోతుంది. ఒక్క పేజీలో రాసుకోగలగాలి. ఆ ఒక్క పేజీ ఫర్ మొఘల్స్ ఉందనుకో మీకు హిస్టరీలోని, ఆ మొఘల్ సంబంధించి ఒక 2-3 పేజీలు ఉంటే సరిపోతుంది. దాని గురించి 10 పేజీలు అవసరం లేదు. ఈ విధంగా మీరు ఈ పేపర్ చూస్తే తర్వాత రివిజన్ టైంలో మీకు అర్థం కావాలి, ఓహో మొఘల్స్ యొక్క వీళ్ళు ఇంపార్టెంట్ వ్యక్తులు, వీళ్ళు చేసిన గొప్ప పనులు ఇవి, వీళ్ళు చేసిన చెత్త పనులు ఇవి. అదేవిధంగా వీళ్ళ యొక్క రాజకీయ నేపథ్యం ఏంటి అంటే పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది, ఎకనామిక్ సిస్టమ్ ఏది, వీళ్ళ యొక్క సొసైటీ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం చూడాలి. ఈ విధంగా చదువుకుంటూ వెళ్తే అనాలిసిస్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా నోట్స్ క్రిస్పీగా రాసుకోవాలన్నమాట. ఈవెన్ మీకు అవసరమైతే మైండ్ మ్యాప్స్ ఉపయోగించండి. మైండ్ మ్యాప్స్ మీరు అర్థమయ్యేలాగా మీరు నోట్స్ రాసుకోండి, లేదంటే ఫ్లో చార్ట్స్ వేసుకోండి. ఫర్ సపోజ్ మొఘల్స్లో మీకు ఇలా రాసుకోండి, ఏంటి ఎకనామికల్ ఎలాగుంది, పొలిటికల్ ఎలాగుంది, ఇంకా సొసైటీ పరంగా ఎలా ఉంది. ఈ విధంగా మీరు ఒక మ్యాప్ వేసుకోండి. మళ్ళీ ఎకనామిక్లోని ఏ యాక్టివిటీస్ చేశారు, లేదంటే వీళ్ళు జియోగ్రఫికల్ పరంగా, లేదంటే కల్చరల్ ఆర్ట్ అండ్ పరంగా ఎటువంటి యాక్టివిటీస్ చేశారు, ఇలా ఒక మ్యాప్ వేసుకొని చదువుకోండి. క్రిస్పీ నోట్స్ రాయండి. ఇక ఎన్సీఆర్టీ బుక్స్ అనేవి అందులో మనకి స్కూల్ అకాడమీ బుక్స్ కాబట్టి అందులో చాలా ఉంటాయి. అందులో మనం స్కిప్ చేయవలసిన చాలా ఉన్నాయి. ఫర్ సపోజ్ అందులో మనకి ఎక్సర్సైజ్ ఇస్తారు, స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ లో మనకి ఎక్సర్సైజ్ ఇస్తారు కొన్ని, అవి చదవద్దు. అదేవిధంగా నెక్స్ట్ స్టూడెంట్స్కి అర్థం కావడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తారు, అవి కూడా చదవాల్సిన అవసరం లేదు, ఎగ్జాంపుల్స్ లాంటివి. అదేవిధంగా ఇటువంటి మీరు చదవకుండా స్కిప్ చేయండి. కానీ కొన్ని మనకు డేటా పాయింట్ ఆఫ్ లో మనకి అవి బాక్స్ రూపంలో ఇస్తారు, అవి ఇంపార్టెంట్ అనిపిస్తేనే చదవండి. ఆ బాక్సుల్లో ఇంపార్టెంట్ కానివి చదవకండి. ఇవి ముందు స్కిప్ చేయాలి. మీరు కేవలం కాన్సెప్ట్ సంబంధించింది మాత్రమే చదవాలి, రిమైనింగ్ మొత్తం చదవాల్సిన అవసరం లేదు. కేవలం కాన్సెప్ట్ రిలేటెడ్ మాత్రం చదవండి. గాట్ ఇట్? అసలు ఈ ఎన్సీఆర్టీని ఎలా చదవాలి, ఇది పెద్ద క్వశ్చన్. ఎలా చదవకూడదు, ఇది స్మార్ట్ వే ప్రిపరేషన్. క్లియర్గా ఇప్పుడు నేను చెప్తాను. చాలా మంది ఏం చేస్తారు జనరల్గా, ఫర్ సపోజ్ పాలిటీ తీసుకున్నామండి. పాలిటీలో మనకి 6th ఉంది, 7th, 8th, 9th, 10th, 11th, 12th ఇలా మనకి క్లాస్ వైజ్గా ఉన్నాయి. క్లాస్ వైజ్గా మనకి టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఏం చేస్తాం, ఫస్ట్ 6th కంప్లీట్ చేస్తాను, 7th, తర్వాత 8th, తర్వాత 9th, ఇలాగ 1 by 1 కంప్లీట్ చేస్తాము. గుర్తుపెట్టుకోవాలి, మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి కాన్సెప్ట్ ప్రిపేర్ అవుతున్నారు, అకాడమిక్ స్కూల్ ఎగ్జామ్స్ కి కాదు. కాబట్టి మీరు ఇక్కడ ఏం చేయాలి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ప్రిపేర్ అవ్వాలి, కానీ మీరు స్కూల్ పాయింట్ ఆఫ్ లో ప్రిపేర్ అవ్వద్దు. గాట్ ఇట్? ఇది ఎలా ప్రిపేర్ అవ్వాలో నేను ఫర్దర్గా మీకు ఎగ్జాంపుల్తో కూడా చెప్తా. మీకు సిలబస్ ఉంటుంది కదా, సిలబస్ క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేస్తారు. ఈ సిలబస్లో మీకు జాగ్రఫీ తీసుకోండి ఫస్ట్. ఈ జాగ్రఫీలో మనకి ఏముంటుంది, వరల్డ్ జాగ్రఫీ ఉంటుంది, ఇండియన్ జాగ్రఫీ ఉంటుంది. మరి వరల్డ్ జాగ్రఫీ ఏముంటుంది, ఫిజికల్ జాగ్రఫీ ఉంటుంది, అండ్ ఎకనామికల్ జాగ్రఫీ, హ్యూమన్ జాగ్రఫీ, అదేవిధంగా బయో జాగ్రఫీ, ఇలా మీకు కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇంకా జనరల్ జాగ్రఫీ అని మీకు టాపిక్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు జాగ్రఫీ టెక్స్ట్ బుక్స్ ఏదైతే ఉన్నాయో 6th నుంచి 12th వరకు పక్కన పెట్టండి. బుక్స్ పెట్టుకున్నారు, మీకు ఇప్పుడు సిలబస్ పక్కన ఉంది. ఇప్పుడు మీకు జనరల్ జాగ్రఫీలో మీకు ఏముంటుంది, ఈ యూనివర్స్ ఎలా ఫామ్ అయింది, ఈ సోలార్ సిస్టమ్ ఎట్లా ఉంది, ఇలా బేసిక్స్ అయితే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ ప్లానెట్స్ ఎలా ఫామ్ అయ్యాయి, అర్థమవుతుందా? ఇది ఎలాగా మనకి ఉంటుంది. మన గ్లోబ్ అంటే ఏంటి, మ్యాప్ అంటే ఏంటి, ఇలా బేసిక్స్ ఉంటాయి. కాబట్టి ఇవి మీరు చదవాలి. ఇవి చదవాలంటే
ఇప్పుడు ఈ సిలబస్లో మనకి 6 నుంచి 12th క్లాస్ వరకు ఆ బుక్స్లో ఎక్కడెక్కడ ఈ సబ్జెక్ట్ సంబంధించి లేదంటే ఈ జనరల్ జాగ్రఫిక్ కాన్సెప్ట్ సంబంధించి ఎక్కడెక్కడ చూస్ చేసుకోవాలి. ఎలా? ఫర్ సపోజ్ 6th క్లాస్ ఓల్డ్ ఎన్సిఆర్టీ ఉంది. ఇందులో మనకి చాప్టర్ 1, 2, 3, 4లో 5లో కూడా మనకి సోలార్ సిస్టమ్ గురించి, గ్లోబ్ గురించి, మోషన్స్ భూ చలనాల గురించి, అంటే ఎర్త్ ఏ విధంగా రొటేట్ అవుతుంది దాని గురించి, మ్యాప్స్ గురించి, అదేవిధంగా మన ఎర్త్ మీద మేజర్ డొమైన్స్ గురించి క్లియర్గా ఉంటుంది. ఇది బేసిక్ కాన్సెప్ట్ జనరల్ జాగ్రఫీలో పార్ట్ ఉంటుంది. నెక్స్ట్ దీనికి క్లాస్ 6 న్యూ ఎన్సిఆర్టీ మనకు ఉంటుంది. ఈ న్యూ ఎన్సిఆర్టీకి మీరు ఇందులో చూడండి చాప్టర్ 1, 2లో లొకేటింగ్ ప్లేసెస్ ఆన్ అర్త్, అదేవిధంగా ఓషన్స్ అండ్ కాంటినెంట్స్ మహాసముద్రాలు, ఖండాల గురించి ఉంటుంది. అదేవిధంగా ఎర్త్ మీద మనకు ప్లేసెస్ ఏ విధంగా ఉన్నాయని చూస్తాము. ఇది కూడా బేసిక్ జనరల్ కాన్సెప్ట్. నెక్స్ట్ క్లాస్ 11thలో ఫండమెంటల్ ఆఫ్ ఫిజికల్ జాగ్రఫీ బుక్ ఉంటుంది. ఇది మీరు చదవడం వల్ల ఒక జాగ్రఫీ గురించి ఒక ఐడియా వస్తుంది ఫస్ట్ మీకు. దెన్ ద ఆరిజిన్ అండ్ ఇవల్యూషన్ ఆఫ్ అర్త్, మన భూమి ఏ విధంగా ఆవిర్భవించింది, దానికి మూలం ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఈ ఓషన్స్ అండ్ కాంటినెంట్స్ గురించి మీకు ఇవి ఎలా విస్తరించాయి, వీటి యొక్క డీటెయిల్స్ మీకు ఈ చాప్టర్ 4లోను 2, 1లో మీకు అందుబాటులో ఉంటాయి. ఈ మొత్తం 6 నుంచి 12th క్లాస్ వరకు కేవలం మనకి జనరల్ జాగ్రఫీ సంబంధించి ఓల్డ్ ఎన్సిఆర్టీ, న్యూ ఎన్సిఆర్టీ 6th క్లాస్, 11th క్లాస్ ఎన్సిఆర్టీ బుక్స్లో మళ్ళీ ఈ చాప్టర్స్ మీరు చదివితే జనరల్ జాగ్రఫీ సంబంధించి మొత్తం క్లియర్ అయిపోతుంది. ఇది స్మార్ట్ అండ్ ప్రిపరేషన్ ఏదైతే మనకి యూపీఎస్సీ సిలబస్ పర్స్పెక్టివ్ సిలబస్ అనమాట ఇది. అలా కాకుండా మీరు 6th చదివిన తర్వాత 7th, తర్వాత 8th, 9th, 10th చదివితే మీరు స్కూల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవునట్లు. కానీ మీరు సివిల్స్కి, ఐఏఎస్, ఐపీఎస్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలంటే మీరు ఈ విధంగా స్మార్ట్ వేలో సిలబస్ వైజ్గా ప్రిపేర్ అవ్వాలి. ఇక నెక్స్ట్ జియోమార్ఫాలజీ, భూస్వరూప శాస్త్రము. భూస్వరూప శాస్త్రం అంటే మన భూమి యొక్క స్వరూపం ఎలా ఉంది అని చెప్తుంది జియోమార్ఫాలజీ. మరి దీని గురించి మనం ఏ బుక్స్ ఫాలో అవ్వాలి? 6th క్లాస్లో ఓల్డ్ ఎన్సిఆర్టీలో చాప్టర్ 6లో మేజర్ ల్యాండ్ ఫామ్ ఆఫ్ ది ఎర్త్, భూమి మీద ఎటువంటి భూ ప్రక్రియల ఆ స్వరూపాలు ఉన్నాయని మీకు తెలుస్తుంది. నెక్స్ట్ క్లాస్ 7th జాగ్రఫీలో, క్లాస్ ఎన్సిఆర్టీ క్లాస్ 7th జాగ్రఫీలో ఇన్సైడ్ ఆఫ్ అవర్ ఎర్త్, భూమి లోపల ఏముంది, అదేవిధంగా అవర్ చేంజింగ్ ఎర్త్, మన ఎర్త్ ఏ విధంగా మారుతుంది, చాప్టర్ 2, 1, 3 మీద మనకి క్లాస్ ఎన్సిఆర్టీస్లో ఉంటాయి. ఇంకా నెక్స్ట్ క్లాస్ 11 ఫిజికల్ జాగ్రఫీలో ఇంటీరియర్ ఆఫ్ ఎర్త్, భూ అంతర్నిర్మాణము, జియోమార్ఫిక్ ప్రాసెస్, భూ ప్రక్రియలు, అంటే మనకి ఎక్సోజెనిక్, ఎండోజెనిక్ ఉంటాయి, బహిర్గత, అంతర్గత శక్తులని ఉంటాయి. అంటే భూకంపాలు ఏ విధంగా ఏర్పడతాయి, సునామీలు ఏ విధంగా ఏర్పడతాయి, అగ్ని పర్వతాలు ఏ విధంగా ఏర్పడతాయి అనేది మనం ఇక్కడ చదువుతాం చాప్టర్ 5 క్లాస్ 11 ఎన్సిఆర్టీస్లో. అదేవిధంగా ల్యాండ్ ఫార్మ్స్, అదేవిధంగా దేర్ ఇవాల్యూషన్. ల్యాండ్ ఫార్మ్స్ అంటే భూస్వరూపాలు ఏ విధంగా ఏర్పడ్డాయి, వాటి యొక్క ఇవాల్యూషన్ ఏ విధంగా ఉంటుందని మనం చదువుతాం. సో క్లాస్ 6, 7, 11 చదివితే జియోమార్ఫాలజీ సంబంధించిన కాన్సెప్ట్స్ అన్ని సరిపోతాయి. గాట్ ఇట్? ఇక నెక్స్ట్ క్లైమాటాలజీ, శీతోష్ణ స్థితి శాస్త్రము. ఓకే, శీతోష్ణ స్థితి శాస్త్రం అంటే దీని గురించి చదవాలంటే వాతావరణ శాస్త్రం మళ్ళీ వేరు చూసుకోండి. వెదర్కి క్లైమాటాలజీకి డిఫరెన్స్ మీకు తెలిసిందే కదా. వెదర్ అంటే స్పెసిఫిక్ ఒక టైం ఈ రోజు ఎలా ఉందనేది, కానీ క్లైమాటాలజీ అంటే ఒక స్పెసిఫిక్ 30 yearsకి యావరేజ్ లాంగ్ పీరియడ్ ఉంటుంది. సో ఇక్కడ మనం శీతోష్ణ స్థితి శాస్త్రం గురించి తెలుసుకోవాలనుకుంటే, చదవాలనుకుంటే క్లాస్ 7 న్యూ ఎన్సిఆర్టీలో చాప్టర్ 2, 1, 3 చదివితే, అదేవిధంగా క్లాస్ 7th ఓల్డ్ ఎన్సిఆర్టీలో ఎయిర్ అనే చాప్టర్ ఉంది చాప్టర్ 4లో. నెక్స్ట్ క్లాస్ 11 ఫిజికల్ జాగ్రఫీలో 7, 8, 9, 10, 11 చాప్టర్ చదివితే మనకి క్లైమాటాలజీ గురించి కవర్ అవుతుంది. ఇందులో ఏమున్నాయి? అండర్స్టాండింగ్ ఆఫ్ ది ఎర్త్, వెదర్, మన వాతావరణం గురించి అర్థం చేసుకుంటాము. మన ఇండియాలో ఎటువంటి క్లైమేట్స్ ఉన్నాయి,
ఓకే, ఏ విధమైన శీతోష్ణ స్థితి ఉన్నాయి అనేది తెలుసుకుంటాము. నెక్స్ట్ ఎయిర్, గాలి గురించి తెలుసుకుంటాం. ఎందుకంటే గాలి, ఎయిర్ అనేది ఈ క్లైమటాలజీ పార్ట్, వాతావరణంలో ప్రధానమైన ప్రక్రియ ఎయిర్. ఓకే, అదేవిధంగా ఫిజికల్ జియోగ్రఫీ, భౌతిక భూగోళ శాస్త్రంలో 11th క్లాస్ ఎన్సీఆర్టీలో చాప్టర్ 7లో కంపోజిషన్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ అట్మాస్ఫియర్, మన ఈ వాతావరణము అట్మాస్ఫియర్ దీని యొక్క నిర్మాణం ఏంటి, దీని యొక్క కూర్పు ఏ విధంగా ఏర్పాటైంది, ఇందులో ఎన్ని లేయర్స్ ఉన్నాయి, అసలు దీని యొక్క ప్రక్రియ ఏంటి అనేది మనం చూస్తాం. నెక్స్ట్ సోలార్ రేడియేషన్, హీట్ బ్యాలెన్స్ అండ్ అట్ టెంపరేచర్, ఉష్ణోగ్రత గురించి, సోలార్ రేడియేషన్ గురించి, హీట్ బ్యాలెన్స్, వీటి గురించి మనం చదువుతాం. ఇక నెక్స్ట్ అట్మాస్ఫియర్ సర్క్యులేషన్ అండ్ వెదర్ సిస్టమ్, దీని గురించి చదువుతాం. వాటర్ ఇన్ ద అట్మాస్ఫియర్, వాతావరణంలో వాటర్ ఎట్లా ఉందని చదువుతాం. ఇక వరల్డ్ క్లైమేటలస్ అండ్ క్లైమేట్ చేంజెస్, వాతావరణ మార్పుల గురించి, మన ప్రపంచ వ్యాప్తంగా ఎటువంటి క్లైమేట్స్ ఉన్నాయనేది చదువుతాం. సో ఈ విధంగా ఈ టెక్స్ట్ బుక్స్ నుంచి ఈ చాప్టర్ చదివితే క్లైమేటాలజీ చాప్టర్ కవర్ అవుతుంది. ఇక నెక్స్ట్ ఓషనోగ్రఫీ. ఓషనోగ్రఫీ అంటే ది స్టడీ ఆఫ్ ఓషన్స్, అంటే సముద్ర శాస్త్రము. సముద్ర శాస్త్రము అంటే సముద్రాల గురించి చదువుతాం. మరి దీనికి సంబంధించి మనం ఏ ఎన్సెట్ చదవాలి? క్లాస్ 6 న్యూ ఎన్సెట్లో చాప్టర్ 2 ఓషన్స్ అండ్ కాంటినెంట్స్. క్లాస్ 7 జియోగ్రఫీ ఉంది మనకి, అందులో వాటర్ గురించి చాప్టర్ 5. ఇక నెక్స్ట్ క్లాస్ 11 ఫిజికల్ జియోగ్రఫీలో చాప్టర్ 4, 12, 13 డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఓషన్స్ అండ్ కాంటినెంట్స్, సముద్రాలు, మహాసముద్రాలు, ఖండాల యొక్క విస్తరణ. వాటర్, ఓషన్స్ గురించి, మూమెంట్ ఆఫ్ ఓషన్ వాటర్, ఈ మహాసముద్రాల జలాలు ఏ విధంగా ప్రవాహం అవుతున్నాయో చదువుతాం. ఈ బుక్స్ చదవడం వల్ల, మీరు ఈ చాప్టర్ చదవడం వల్ల ఈ సముద్ర శాస్త్రం, ఓషనోగ్రఫీ మీకు కవర్ అవుతుంది. ఇక నెక్స్ట్ బయోజియోగ్రఫీ. అంటే బయోజియోగ్రఫీ అంటే జీవ భూగోళ శాస్త్రము. జీవ భూగోళ శాస్త్రము. మీరు ఇవి చదవాలంటే 6th క్లాస్ వరల్డ్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ లో చాప్టర్ 8 ఇండియా క్లైమేట్ వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్ ఉంటుంది. క్లాస్ 7 జియోగ్రఫీలో చాప్టర్ 6 న్యాచురల్ వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్ ఉంటుంది. అంటే సహజ ఉద్భోక్ష, అంటే సహజ వనరుల గురించి ఉంటుంది. సహజ వనరుల గురించి మాట్లాడుతుంది ఇక్కడ. నెక్స్ట్ క్లాస్ 11 ఫిజికల్ జియోగ్రఫీలో చాప్టర్ 14 ఉంది బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్, పరిరక్షణ, అదేవిధంగా జీవ వైవిధ్యత గురించి మనం చదువుతాం. ఈ చదవడం వల్ల బయోజియోగ్రఫీ అనేది కవర్ అవుతుంది. ఇక నెక్స్ట్ హ్యూమన్ జియోగ్రఫీ, మానవ భూగోళ శాస్త్రము. ఇది చదవాలంటే క్లాస్ 12లో 2 బుక్స్ ఉంటాయి. ఫండమెంటల్స్ ఆఫ్ హ్యూమన్ జియోగ్రఫీ, అదేవిధంగా ఇండియా పీపుల్ అండ్ ఎకానమీ గురించి ఉంటుంది. ఇందులో చాప్టర్ 1, 2, 3 క్లాస్ 12 టెక్స్ట్ బుక్ ఫండమెంటల్ జియోగ్రఫీలో. క్లాస్ 12 ఇండియా పీపుల్, ఇందులో చాప్టర్ 2 ప్రిపేర్ అయితే మనకి హ్యూమన్ జియోగ్రఫీ కవర్ అవుతుంది. ఇక నెక్స్ట్ ఎకనామిక్ జియోగ్రఫీ అంటే ఆర్థిక భూగోళ శాస్త్రము. మరి ఈ ఆర్థిక భూగోళ శాస్త్రం గురించి, ఈ ఎకనామికల్ భూగోళ శాస్త్రం గురించి చదవాలంటే క్లాస్ 12 ఫండమెంటల్స్ ఆఫ్ హ్యూమన్ జియోగ్రఫీలో చాప్టర్ 4, 5, 6, 8 అయితే చదవాలి. ప్రైమరీ యాక్టివిటీస్, సెకండరీ యాక్టివిటీస్, టెరిషరీ, క్వార్టరీ యాక్టివిటీస్, ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్, ఇంటర్నేషనల్ ట్రేడ్, అంతర్జాతీయ వాణిజ్యం గురించి చదువుతాం. నెక్స్ట్ క్లాస్ 12 ఇండియా పీపుల్ అండ్ ఎకానమీలో ఇక చాప్టర్ 3, 4, 5, 7, 8 చదవడం వల్ల ల్యాండ్ రిసోర్స్ అండ్ అగ్రికల్చర్, అదేవిధంగా వాటర్ రిసోర్సెస్, నీటి వనరుల గురించి, మినరల్స్, ఖనిజాలు అండ్ ఎనర్జీ రిసోర్సెస్, శక్తి వనరుల గురించి, ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ గురించి, ఇంటర్నేషనల్ ట్రేడ్ గురించి అయితే చదువుతాం. ఓకే, ఇక నెక్స్ట్ ఫిజికల్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా. మన భారతదేశ చరిత్ర యొక్క భౌతిక భూగోళ శాస్త్రం గురించి చదవాలి అంటే ఇక్కడ క్లాస్ 6th వరల్డ్ ఎన్సీఆర్టీలో చాప్టర్ 7, 8 చదవండి. అదేవిధంగా 7th న్యూ ఎన్సీఆర్టీలో చాప్టర్ 1 చదవండి. నేను డైరెక్ట్ చెప్పేస్తున్నాను. దీనికి సంబంధించిన డీటెయిల్ పీడిఎఫ్ నేను మన ఛానల్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, చూడండి. క్లాస్ 9 జియోగ్రఫీలో చాప్టర్ 1 to 6 చదవాలి. క్లాస్ 11 ఇండియా ఫిజికల్ ఏదైతే ఎన్విరాన్మెంట్ బుక్ ఉందో ఇందులో చాప్టర్ 1 to 6. నెక్స్ట్ క్లాస్ 12లో ఇండియా పీపుల్ ఎన్విరాన్మెంట్ ఎకానమీ బుక్ లో ఈ చాప్టర్ 1 to 9 చదవాలి. ఇవి చదవడం వల్ల మీకు మన ఇండియా యొక్క ఫిజికల్ జియోగ్రఫీ సంబంధించిన కాన్సెప్ట్స్ అన్ని బేసిక్స్
మీకు అర్థమవుతాయి. విత్ బేసిక్స్తో పాటు మీరు 11th 12th చదవడం వల్ల ఆల్మోస్ట్ కవర్ అయిపోతుంది. ఇక నేను ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఏన్షియంట్ హిస్టరీ గురించి, ప్రాచీన చరిత్ర గురించి క్లాస్ 6 న్యూ ఎన్సీఆర్టీలో చాప్టర్ 4 to 8, క్లాస్ 6లో ఓల్డ్ ఎన్సీఆర్టీలో అవర్ పాస్ 1 ఉంటుంది, అందులో చాప్టర్ 1 to 11. క్లాస్ న్యూ ఎన్సీఆర్టీలో పార్ట్ 1 ఉంటుంది, అందులో చాప్టర్ 1 చాప్టర్ 4 to 7 చదవాలి. పార్ట్ 2లో చాప్టర్ 3 చదవండి. అదేవిధంగా క్లాస్ 12 హిస్టరీలో థీమ్స్ 1 to 4 చదవండి. గాట్ ఇట్? ఈ విధంగా మీరు ప్రాచీన చరిత్ర గురించి చదవండి. ఇక నెక్స్ట్ మధ్యయుగ చరిత్ర, మిడివల్ హిస్టరీ గురించి అయితే ఓల్డ్ ఎన్సీఆర్టీ 7th క్లాస్ ఉంది, అందులో చాప్టర్ 1 to 10. న్యూ ఎన్సీఆర్టీ క్లాస్ 7thలో పార్ట్ 2లో చాప్టర్ 4. 12th ఎన్సీఆర్టీలో థీమ్స్ 5 నుంచి 8 చదవండి. ఇందులో న్యూ ఎన్సీఆర్టీ క్లాస్ 12th క్లాస్ చదివితే మనకి కవర్ అవుతుంది ఈ చాప్టర్ థీమ్స్ 5 to 8. నెక్స్ట్ థీమ్ 9 చదవండి, ఇది ఓల్డ్ ఎన్సీఆర్టీలో ఉంటుంది. ఇవి చదవడం వల్ల మీకు మిడివల్ హిస్టరీ కవర్ అవుతుంది. ఇక నెక్స్ట్ ఆధునిక చరిత్ర, మోడర్న్ హిస్టరీ గురించి చదవాలనుకుంటే క్లాస్ 8 ఓల్డ్ ఎన్సీఆర్టీలో చాప్టర్ 1 to 10, క్లాస్ 8 న్యూ ఎన్సీఆర్టీలో చాప్టర్ 3 and 4, క్లాస్ 10 న్యూ హిస్టరీ టెక్స్ట్ బుక్ ఉంది, అందులో చాప్టర్ 1 to 5. క్లాస్ 10లో హిస్టరీ ఓల్డ్ ఎక్స్ట్రా అయితే ఉంటుంది, ఇది చదవండి. క్లాస్ చాప్టర్ 2, 6, 8 మాత్రం చదవండి. ఇక క్లాస్ 12 ఓల్డ్ ఎన్సీఆర్టీ ఉంది, థీమ్స్ 10, 11, 13 చదివితే మీకు మోడర్న్ హిస్టరీ ఆధునిక చరిత్ర గురించి మీకు ఐడియా వస్తుంది. ఇక నెక్స్ట్ పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సల్టేషన్, మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశ ఏకీకరణ గురించి క్లాస్ 8 ఓల్డ్ ఎన్సీఆర్టీలో చాప్టర్ 10, క్లాస్ 12 హిస్టరీలో థీమ్ 14 and 15, క్లాస్ 12లో పొలిటికల్ సైన్స్ ఉంటుంది, చాప్టర్ 1 to 9 చదివితే మనకి ఈ పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సల్టేషన్ మనకి కవర్ అవుతుంది. నెక్స్ట్ ప్రపంచ చరిత్ర, వరల్డ్ జాగ్రఫీ గురించి క్లాస్ 11 హిస్టరీలో చాప్టర్ 1 to 3, క్లాస్ 11 వరల్డ్ హిస్టరీలో థీమ్ 1 to 7 చదివితే మీకు వరల్డ్ హిస్టరీ కవర్ అవుతుంది. ఇక నెక్స్ట్ ఇండియన్ కల్చర్ గురించి, ఇండియన్ కల్చర్లో క్లాస్ 6 న్యూ ఎన్సీఆర్టీలో చాప్టర్ 7, 8, క్లాస్ 11 న్యూ ఎన్సీఆర్టీలో చాప్టర్ 8 అండ్ పార్ట్ 2లో చాప్టర్ 5, క్లాస్ 12th ఎన్సీఆర్టీలో థీమ్ 4 and 6 చదవండి. వీటితో పాటు ముఖ్యంగా 11th క్లాస్లో 12th క్లాస్లో మనకి ఇంట్రడక్షన్ టు ఇండియన్ హిస్టరీ, వీటితో పాటు ఈ ఎన్సీఆర్ టెక్స్ట్ బుక్స్ తో పాటు మనకి పార్ట్ 1, పార్ట్ 2 ఇంటర్మీడియట్ బుక్స్ ఉంటాయి 11th క్లాస్వి, అందులో ఇంట్రడక్షన్ టు ఇండియన్ ఆర్ట్ పార్ట్ 1, పార్ట్ 2 ఉంటుంది. ఇవి చదవడం వల్ల మీరు మన కల్చర్ గురించి, ఏదైతే కళలు సంస్కృతి గురించి ఉందో ఇది మీరు కవర్ చేస్తారు. ఇక్కడ మీరు పాలిటీ గురించి చూడొచ్చు. నేను చాప్టర్స్ కాకుండా మీకు ఇచ్చేసాను లిస్టు. పాలిటీ సంబంధించి నేను మీకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. స్క్రీన్ షాట్ తీసుకోండి. న్యూ ఎన్సీఆర్టీ 6th, ఓల్డ్ ఎన్సీఆర్టీ 6th, 7th ఓల్డ్ అండ్ న్యూ ఎన్సీఆర్టీ, 8th న్యూ అండ్ ఓల్డ్ ఎన్సీఆర్టీ, ఒక 9th, 10th, 11th మీకు డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. మీకు ఈ చాప్టర్ చదివితే పాలిటీ కవర్ అవుతుంది. అన్ని చదవాల్సిన అవసరం లేదు, కొన్ని స్కిప్ చేస్తారు. ఇక ఎకానమీ విషయానికి వస్తే సేమ్ అదే విధంగా నేను మీకు సమ్మరీ చేసి ఇచ్చాను. ఈ చాప్టర్ చదివితే మీకు ఇండియన్ ఎకానమీ గురించి ఐడియా అయితే వస్తుంది, బేసిక్స్. ఈ విధంగా మీరు దీని స్క్రీన్ షాట్ తీసుకొని చదవండి. ఇక నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ గురించి ఈ బుక్స్, అంటే ఈ టెక్స్ట్ బుక్స్ లో ఈ చాప్టర్ చదివితే మీకు ఎన్విరాన్మెంట్ కవర్ అవుతుంది, పర్యావరణం గురించి. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి అయితే ఈ టెక్స్ట్ బుక్స్ సైన్స్ లో ఇవి చదవండి. కొంతమంది స్కిప్ చేయమంటారు కానీ స్కిప్ చేయకండి, చదవండి. చదివితే మీకు సైన్స్ గురించి బేసిక్స్ వస్తాయి. నా బెస్ట్ సజెషన్ అంటే ఈ క్లాస్ 6 నుంచి 10th వరకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ చదవండి, మీకు ఐడియా వస్తుంది. అదేవిధంగా బయాలజీలో మనకి మ్యాక్సిమం 11th, 12th ఎక్కువ చదవండి. మీకు ఇందులో మీకు చదవడం వల్ల సైన్స్లో కెమిస్ట్రీ గురించి, బయాలజీ గురించి మీకు ఐడియా అయితే వస్తుంది. ఇక్కడ మీకు ఒక చిన్న కంపారిజన్ చేస్తున్నాను చూడండి. టెక్స్ట్ బుక్స్ని థీమ్ వైజ్ చదవడం వల్ల, లేదంటే క్లాస్ వైజ్ చదవడం వల్ల నెగిటివ్స్, పాజిటివ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అసలు ఎలా చదవద్దు, ఎందుకంటే చాప్టర్ మీద ఫోకస్ చేయలేరు, రిపిటేషన్ అవుతుంటే కాన్సెప్ట్స్ లింకింగ్ ఉండదు. ఓకే, కాన్సెప్ట్స్ అనేది మీకు ఫ్రాగ్మెంట్ అవుతుంది, సబ్జెక్ట్ చదవలేరు, మల్టిపుల్ బుక్ చదవాల్సి వస్తుంది. ఇది స్కూల్ ప్యాటర్న్, లింకింగ్ ఉండదు కాన్సెప్ట్కి, సిలబస్ ఓరియంటెడ్లో ఉండదు. కానీ మీరు నేను చెప్పిన విధంగా థీమ్ వైజ్గా చదివితే
టైం సేవ్ అవుతుంది, యూపీఎస్ సిలబస్ డైరెక్ట్గా లింక్ అవుతుంది. అదేవిధంగా బేసిక్ నుంచి మీకు అడ్వాన్స్కి కాన్సెప్ట్ బిల్డ్ చేసుకోగలుగుతారు. ఇంటర్లింకింగ్ ఉంటుంది కాన్సెప్ట్కి. అదేవిధంగా ప్రిలిమ్స్కి మెయిన్స్కి మనకి ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఒకే విధంగా ఏర్పడుతుంది. ఫాస్ట్ రివిజన్ అవుతుంది ఎన్సీఆర్టీ చేయడానికి. నెక్స్ట్ ఇది యూపీఎస్సీ ఓరియంటెడ్ అప్రోచ్. నేను ఇదే అప్రోచ్ని ప్రిఫర్ చేశాను. ఈవెన్ దాన్ని తెలుగులో ఇంగ్లీష్లో చదివి క్లాసెస్ విని దాన్ని తెలుగులో నోట్స్ రాసుకున్నాను నేను. నాకు చాలా హెల్ప్ అయింది. ఇలాగైతే చాలా టైం సేవ్ అయింది నాకు. ఇక ప్రధానమైన మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి, ఎన్సీఆర్టీ బుక్స్ తెలుగులో ఉన్నాయా? తెలుగు మీడియంలో ప్రిపేర్ అభ్యర్థులకు ప్రధానమైన క్వశ్చన్ చాలా మంది అడుగుతున్నారు. తెలుగు మీడియంలో ఉన్నాయా సార్? ఎస్, ఉన్నాయి. కాకపోతే మీకు 6 నుంచి 10th క్లాస్ వరకు మాత్రమే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ట్రాన్స్లేట్ చేసింది యాజ్ ఇట్ యాజ్. ఎన్సీఆర్టీ బుక్స్ని సేమ్ ఉన్నట్టుగానే ట్రాన్స్లేట్ చేసి మంచిగా ఇవ్వడం జరిగింది. చాలా బాగున్నాయి. అయితే మరి 11th 12th అయితే లేవు కాబట్టి ఇంకా ఫౌండేషన్ కావాలనుకుంటే తెలుగు అకాడమీ బుక్స్ని ప్రిఫర్ చేయండి. నేను తెలుగు అకాడమీ బుక్స్ చదవమని నేనైతే ప్రిఫర్ చేస్తాను. సో ఫస్ట్ మీరు ఇవి చదవండి ఎన్సీఆర్టీస్. దాని తర్వాత మీరు తెలుగు అకాడమీ బుక్స్ చదివితే మీకు సరిపోతుంది. దీనికి లింక్ అయితే నేను కింద మీకు లింక్ ఇస్తాను. ఆ లింక్ వెళ్ళి మీరు డైరెక్ట్గా బుక్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను ఈ తెలుగు మీడియంలో ఎన్సీఆర్టీ బుక్స్ మీద నేను ఒక స్పెషల్ వీడియో సిరీస్ లాంచ్ చేస్తాను మీకోసం. దీనివల్ల మీకు ఏపీపీఎస్సి, అదేవిధంగా టీజీపీఎస్సి, యూపీఎస్సి ఇలా ప్రతి పోటీ పరీక్షకు ఈ ఎన్సీఆర్టీ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. నేను వీడియోస్ తెలుగులోనే చేస్తాను మీకోసం. ఇక్కడ మీకు చిన్న ఎగ్జాంపుల్ తెలుగు మీడియంలో బుక్ ఉందండి. దానికి చూడండి, క్లాస్ 8లో మనకి సోషల్ సైన్స్ ఉంది, సాంఘిక శాస్త్రం. అది సోషల్ అంటే పొలిటికల్ లైఫ్, సామాజిక రాజకీయ జీవితం గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగులోని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసింది. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ సెక్యులరిజం, భారత రాజ్యాంగం లౌకిక తత్వము, అదేవిధంగా జ్యుడిషియరీ న్యాయ వ్యవస్థ. ఈ విధంగా మీకు అండర్స్టాండింగ్ లాస్, చట్టాలను అర్థం చేసుకుందాము. సెమిస్టర్ 2లో భాగంగా అండర్స్టాండింగ్ అవర్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్, మన నేర న్యాయ వ్యవస్థను అర్థం చేసుకుందాం. ఈ విధంగా తెలుగులోని ఇంగ్లీష్లోని పక్కన ఇవ్వడం జరిగింది. సో కాబట్టి మీకు పదాలు కూడా ఈజీగా అర్థమవుతాయి. సో కాబట్టి తెలుగు మీడియంలో బుక్స్ అయితే మీకు ఉన్నాయి కాబట్టి మీరు భయపడకుండా వీటిని డౌన్లోడ్ చేసుకొని చదివితే మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఇక అన్నింటికన్నా ప్రధానమైన ప్రశ్న ఏంటంటే ఎన్ని రోజులు చదవాలి, రోజుకి ఎన్ని గంటలు చదవాలి? మేము పెట్టుకోండి టార్గెట్ 100 days. నేను చెప్పిన విధానంగా మీరు ప్రిపేర్ అయితే 100 days మీరు కంప్లీట్ చేస్తారు. రోజుకి మినిమం 3 to 4 hours చదవండి. ఓకే, కానీ సార్ నా దగ్గర ఎన్సీఆర్టీ వీడియోస్ ఉన్నాయి సార్, నేను వినేసి నోట్స్ రాసుకుంటున్నట్టు చెప్తున్నాను. ఫస్ట్ మీరు చదవండి, ఫస్ట్ రీడింగ్ చేయండి. అబ్బా మీకు అర్థం కాకపోతే అప్పుడు వీడియోస్ చూడండి. కొన్ని కాన్సెప్ట్ అర్థం కావు మనకి. కొంతమంది చదివితేనే గుర్తుంటుంది, కొంతమంది వింటేనే గుర్తుంటుంది. కానీ నేను చదవమని చెప్తాను. ఫస్ట్ ఈ బుక్స్ చదవని నేను చెప్పిన విధంగా చాలా హెల్ప్ అవుతుంది. తర్వాత మీరు అర్థం కాని కాన్సెప్ట్ని వీడియో చూడండి. ఇలా చేస్తే మీరు డైలీ 3 to 4 hours చదివితే కనుక 100 days మీరు అయిపోతుంది. అది కూడా పాలిటీ చెప్పాను కదా, మీరు పాలిటీలో మళ్ళీ ఏం చేస్తారు, నేను ఇచ్చాను దాని వల్ల చదవండి. జాగ్రఫీలో మీకు లిస్ట్ ఇచ్చాను, ఫిజికల్ జాగ్రఫీకి, ఎకనామికల్ జాగ్రఫీకి, హ్యూమన్ జాగ్రఫీకి ఆ వైజ్ చదవండి, మీకు కవర్ అయిపోతుంది. మరి మనకి ఈజీలీ 6 subjects ఉన్నాయి 100 daysలో. మీరు మీ టైం తగ్గట్టుగా మీరు ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అయితే 100 daysలో మీరు ప్రిపేర్ అవ్వచ్చు. అదేవిధంగా నోట్స్ కూడా మీరు ప్రిపేర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఎన్సీఆర్టీస్ మీద నేను మీకు ఎలా చదవాలని మీకు ఐడియా వచ్చి ఉంటుంది. ఇప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో మీరు అడగండి, నేను రెస్పాండ్ అవుతాను. అదేవిధంగా మీకు ఇంకా యూపీఎస్సీ సంబంధించి ఎనీ క్వారీస్, ఏ ప్రశ్నలు ఉన్నా సరే కామెంట్లో చేయండి. మిస్ అవ్వకండి. మన యూపీఎస్సీ సంబంధించి ఒక మంచి లెవెల్ విధంగా తెలుగు మీడియం అభ్యర్థులకు, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంకి హెల్ప్ అవుతుంది అనుకోండి. ఒక స్పెషల్ సిరీస్, ఒక 10 వీడియోస్ రాబోతున్నాయి. మీరు వాటిని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈ వీడియో కనుక మీ ఫ్రెండ్స్కి మీకు హెల్ప్ అవుతుందంటే షేర్ చేయండి, ఎందుకంటే చాలా ఇన్ఫర్మేషన్ మీకు కనిపిస్తాయి. ఓకేనా? మరి ఇంకా నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.